ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 86.95% పోలింగ్ నమోదైంది. ఇక పెద్దపల్లి జిల్లాలో 82.20%, 69.10%, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 82.26%. జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 77.34%, ములుగు జిల్లాలో 73.57%, వరంగల్ జిల్లాలో 81.2% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక నల్లగొండ జిల్లాలో 81.63%, సూర్యాపేట జిల్లాలో 87.77%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.93%, హన్మకొండ జిల్లాలో 81.39%, కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదైంది. రైట్, వి విల్ గో బ్యాక్ టు సూర్యాపేట నుంచి మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రాము, చెప్పండి, ఇటు కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలా జరిగింది పోలింగ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, చాలా ఉత్కంఠ నడుమ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. గంట సేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు. ఏదైతే గ్రామంలో పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ అంతా కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్కి తీసుకెళ్లి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటన్నింటిని కూడా సీల్ ఓపెన్ చేశారు. సీల్ ఓపెన్ చేసిన తర్వాత వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లను, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను వేరువేరు చేసి ఒక్కొక్క బండల్ 25 ఓట్ల ప్రకారం ఆ బండల్స్ కట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి 2 టేబుళ్లకు వాటిని పంపిణీ చేసి ముందస్తుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 50 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటి కూడా వెలువడుతూ ఉన్నాయి. ఈ 50 వార్డుల్లో కూడా దాదాపు 10 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మరికొద్ది సేపట్లోనే వార్డు సంబంధించినటువంటి అన్ని ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాత 5 గంటల తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతి అర్ధ గంటకోసారి సివిజిల్ టీపోల్ యాప్లో ఈ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా అందరూ నమోదు చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి 6 అధికారులు, ప్రెసిడెంట్ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం పనిగిరి గ్రామంలో ఉన్నాం. సూర్యాపేట మండలం వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భవితవ్యం అంతా కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైనటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు, వార్డు మెంబర్గా పోటీ చేసిన వారందరూ కూడా చాలా ఉత్కంఠగా కౌంటింగ్ హాల్ వద్ద ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ ఫలితాలు చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థులకు, పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో జోష్ అనేది మనకు కనపడుతుంది. పరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ కౌంటింగ్ నేపథ్యంలోనే చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మారుమూల పల్లెల్లో ఇక్కడ రాజకీయాలు చాలా వ్యక్తిగతంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఘర్షణ తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏఎస్ఐతో ఉన్నటువంటి 6 సభ్యుల బృందంతో ఇక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో నిన్ననే మనం చూసాం, ఒక రాజకీయ ఉన్నటువంటి గ్రామంలో కొట్టుకొని లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మల్లయ్యను అతి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మరొకసారి ఎలాంటి గొడవలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గెలుపోటములు ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా, కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ పంచాయతీలకు పోలింగ్ పూర్తయింది. ఒక్కొక్కరిగా భౌతవ్యం అనేది ఇప్పుడు ప్రస్తుతం బయటకు వస్తూ ఉంది. వార్డు సమ్మేళనకు సంబంధించి వార్డులు కూడా దాదాపు 6500 వార్డులు కూడా ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఆ వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఊరిలో 10 వార్డులు ఉంటాయి. 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతా ఉన్నారు. ఒక్కొక్క రౌండ్లో వార్డు సభ్యులకు ఎన్ని ఓట్లు వచ్చాయి, అదేవిధంగా సర్పంచ్కి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా కౌంట్ చేస్తూ ఉన్నారు. వార్డు వచ్చినటువంటి సభ్యుల ఓట్లు వెంటనే విడుదల చేస్తున్నారు, కానీ సర్పంచ్లకు వచ్చినటువంటి ఓట్లు మాత్రం అన్ని వార్డుల కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే విడుదల చేస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అధికారులు, 6 అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ లెక్కన సాయంత్రం 5-6 గంటలకు సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఫలితాలు మనకు రాబోతున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీల్లో 400 ఓట్లు, 500 ఓట్లు ఉంటే అవి వెంటనే వస్తాయి, కానీ మేజర్ గ్రామ పంచాయతీల్లో 1500, 2000 ఓట్లు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా 6 గంటల వరకు సర్పంచీల ఫలితాలు వస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు తెలుపుతున్నారు. సమాచారాన్ని టీపోల్లో, అదేవిధంగా సివిజిల్లో ఎక్కడికక్కడ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అంటే రాము, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏ జిల్లాలో అంటే పాల్ పర్సంటేజ్ ఎంత వరకు ఉంది, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇప్పుడు? రాము,
ఇప్పటివరకు 6 అధికారులు ప్రకటించిన దాని ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 87.93% పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 87.77% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో 81.63% పోలింగ్ నమోదైనట్టుగా రిటర్నింగ్ అధికారులు తెలుపుతున్నారు. ఇంకా అంతా కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఎంతెంత పోలింగ్ నమోదవుతున్నటువంటి అంశాలు కూడా మనకు తెలియబోతున్నాయి. ఎందుకంటే అర్ధగంట క్రితం కూడా నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో చాలా చోట్ల బాలుదిరినటువంటి ఓటర్లు మనకు కనిపించారు. వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్లిప్పులని పంపిణీ చేసి వారికి ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఆ ఓట్లను కూడా లెక్కేసిన తర్వాత ఫైనల్గా ఎంతెంత శాతం నమోదైందని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మామూలుగా అయితే ఈ పల్లెపూరులో చాలా చైతన్యం మనకు కనపడుతోంది. 90% పైగా పోలింగ్ శాతం ఇప్పుడు కూడా మనకు కనపడుతుంది. కానీ ఈసారి మాత్రం 82-80% మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే మాత్రం అధికారుల వద్ద సమాధానాలు లేవు, సరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా తొందరగా చేపట్టడం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ శాతం పెద్దగా నమోదు కాకపోవడానికి ఒక సమస్యగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు లెక్కించినటువంటి వార్డు సభ్యుల సంబంధించినటువంటి ఓటర్లలో చాలా వరకు కూడా ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ఉత్కంఠ నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా మొదలైంది. మరి కాసేపట్లో వార్డు సభ్యుల సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటి కూడా రాబోతూ ఉన్నాయి. సర్పంచుల ఫలితాలు మాత్రం సాయంత్రం 5-6 గంటల వరకు ప్రత్యేకంగా అన్ని రకాలుగా అన్ని బందోబస్తుల నడుమ అధికారుల పర్యవేక్షణ తీసుకొని, అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని ఒక్కొక్కటిగా ఫలితాలు విడుదల చేస్తామని కూడా సూర్యాపేట జిల్లాలో రిటర్నింగ్ అధికారులు, ప్రెసిడింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఓటీవీ. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.